అదేవిధంగా ఇవాళ నా యుద్ధం కొనసాగుతుంది తప్పనిసరిగా. ఆయన ఎవరు వేమ నరేందర్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి ఇద్దరు వచ్చి నిన్న హనుమంతన్న నువ్వు 2 ఏళ్ళు కొద్దిగా ఓపిక పట్టు, తప్పనిసరిగా నీకు రాజ్యసభ ఇస్తాన్నారు. ఇది మాత్రం ప్రజల గురించి ఈ డబ్బులు నాకు వచ్చే జీతం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడు. ఎందుకంటే హనుమంతరావు ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఓబీసీ లీడర్, ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ లీడర్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ట్రస్ట్కు ఇక్కడనేమో హనుమాన్ వైద్యాల పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ జీతం పెద్ద నాకేం లేకపోయినా నాకు చాలామంది నేను డబ్బు సంపాదించకపోయిండొచ్చు, నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. నిజం చెప్తున్నా, ఇవాళ రోజు ఉన్న వాస్తవాలు చెప్తున్నా. పుస్తకంలోనే రాసిన ఆనాడు ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరికి పంపించాడు. నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఇస్తాను. నేను నెల జీతం తీసుకునే క్వశ్చన్ లేదు. నాకు వెల్ విషర్స్ ఉన్నారు. ఆర్గనైజేషన్ నేను తప్పనిసరిగా నడిపించా. అదేవిధంగా పెద్దలైనటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆలోచన మేరకు ఇందిరాగాంధీ సమయంలో ఏదైతే ప్లీనరీ సెషన్ జరగలే, ఆ ప్లీనరీ సెషన్లో ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఆయన కావాలనే ఆలోచనతో ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే అది కూడా ఆ పని కూడా నేను చేయడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో ఇప్పుడు ఒకటే కార్యక్రమం,